O loving Father, ఓ ప్రేమగల తండ్రి, we want to worship you for your tender care మీరు over us day after day, hour after hour, moment by moment. దినదినము గంట గంట సమయానికి మమ్ములను మీరు చూచుకుంటున్నటువంటి ఆ యొక్క కాపుదల ప్రేమ కొరకై మీకు వందనములు చెల్లిస్తున్నాము. We thank you for those who pray for us. మా కొరకై ప్రార్థించే వారి విషయమై మీకు వందనములు. We thank you that Jesus came into this world to seek sinners like me. నాలాంటి పాపులను వెదుకుటకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినందుకై మీకు వందనములు. Lord our God, save us from the vanities of idolatry. మా ప్రభువా మా దేవా, విగ్రహారాధన నుండి వచ్చే వ్యర్థత్వము నుండి మమ్మల్ని రక్షించండి. From all the uncleanness that comes from idolatry. విగ్రహారాధన నుండి వచ్చే సమస్త విధమైన అపవిత్రత నుండి, the ill treatment of mothers and sisters and women. స్త్రీలను, తల్లులను, సహోదరులను అమర్యాద చేయడము, all the kind of oppression. అలాంటి రకాలైనటువంటి ఆ అణిచివేత, have compassion and open the eyes of people everywhere. దయ చూపించి ప్రతి చోట ఉన్న ప్రజల యొక్క కళ్ళును తెరవండి. Especially when the rest of the world is now adopting pagan pre-Christian ways. ఈ పాశ్చాత్య దేశాల్లో అన్యమత సంబంధమైనటువంటి మార్గాల్ని వారు వెంబడిస్తున్నారు, నేర్చుకుంటా ఉన్నారు. Deliver them, we pray. వారిని విడిపించండి అని ప్రార్థిస్తున్నాము. We have heard just now of the worldliness that is coming into even the children in our families. మా కుటుంబములలో ఉన్న పిల్లల్లోని కూడా లోకత్వం వస్తున్నది ఇప్పుడే మేము విన్నాము. And parents haven't got watchfulness. తల్లిదండ్రులకు మెలకువ లేదు. Forgive us, we pray. మమ్మల్ని క్షమించండి ప్రభువా. Whom the Lord loveth, he rebuketh. ఎవరిని ప్రభు ప్రేమిస్తారో వారిని ఆయన గద్దిస్తారు. We want the word of rebuke. మాకు గద్దించే మాట కావాలి, వాక్యం కావాలి. We want the word that chastens us. మమ్మలను శిక్షించే ఆ మాట వాక్యం కావాలి. So draw near to us మాకు సమీపంగా రండి, and visit us. మమ్మలను దర్శించండి. In Jesus' holy name. యేసు పరిశుద్ధ నామమున. Amen. ఆమేన్. Now, dear friends, ప్రియమైన స్నేహితులారా, in John the 12th chapter, యోహాను సువార్త 12వ అధ్యాయంలో we see a glorious scene. ఒక అద్భుతకరమైన దృశ్యాన్ని చూస్తూ ఉన్నాము. Generally, when I am preaching, nobody moves. నేను బోధిస్తున్నప్పుడు సాధారణంగా ఎవ్వరు కదలరు. But there is no room. I am sorry. అక్కడ స్థలం లేదు, నాకు చాలా విచారం. We have planted many trees, ఎన్నో చెట్లు నాటాము, but they are not enough. అవి కూడా సరిపోవడం లేదు. We want the word of God to enter into your hearts. దేవుని వాక్యము మీ హృదయంలోనికి వెళ్ళాలని మేము కోరుతున్నాము. Now, ఇప్పుడు after Lazarus was brought again from the dead, లాజరుని మృతులో నుండి పైకి లేపిన తరువాత the second verse, 2వ వచనంలో, John 12, యోహాను సువార్త 12వ అధ్యాయము, they made a supper,
and Martha served. అక్కడ ఒక విందు చేశారు, మార్త ఉపచారం చేసెను. But Lazarus was one of them that sat at the table with him. లాజరు ఆయనతో కూడా భోజనము కూర్చున్న వారిలో ఒకడు. Then took Mary a pound of ointment of spikenard. అప్పుడు మరియ మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరును తీసుకొని, very costly, చాలా విలువైనటువంటిది, and anointed the feet of Jesus, యేసు పాదములకు పూసి, and wiped his feet with her hair. ఆయన పాదములు తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. And the house was filled with the odor of the ointment. ఇల్లు అత్తరు వాసనతో నిండెను. See, there was a glorious worship taking place. అక్కడ ఒక అద్భుతకరమైన ఆరాధన జరుగుతూ ఉంది. And the whole house was filled with this spirit of worship. ఆ ఇల్లంతా ఈ ఆరాధన ఆత్మతో నిండి ఉండింది. You know, my friends, నా స్నేహితులారా, our houses are generally becoming places of tension మన గృహాలు today. ఈ దినాలలో సాధారణంగా ఒత్తిడితో నిండిన గృహాలుగా ఉంటున్నాయి. Hard words. కఠినమైన మాటలు. One young man took a heavy bedstead, that is a bed, and crushed his wife. ఒక యవనస్తుడు ఒక బరువైనటువంటి పడకద తీసుకుని తన భార్యను అలాగా నొక్కేశాడట. And the child was crying. అక్కడ బిడ్డ ఏడుస్తూ ఉండినాడు. Now I don't know what will happen to such children. అలాంటి పిల్లలకు ఏం జరుగుద్దో నాకు తెలియదు. They are seeing cruel scenes క్రూరమైన దృశ్యాల్ని వాళ్ళు చూస్తున్నారు. in their own bedroom. వారి సొంత పడక గదుల్లోనే. You know, when your heart is wicked, మీ హృదయం దుర్మార్గంగా దుష్టంగా ఉన్నప్పుడు, then you have no love for your wife. అప్పుడు నీ భార్య పట్ల నీకు ప్రేమ ఉండదు. And you destroy the nerves of your children. మీ పిల్లల యొక్క నరాలని నీవు నాశనం చేస్తావు. What a curse that is. అది ఎలాంటి శాపం. You know, many fathers and mothers bring a curse to their children. అనేక మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి శాపాన్ని తెస్తున్నారు. But in this home, కానీ ఈ ఇంటిలో there was a wonderful fragrance. ఒక అద్భుతకరమైనటువంటి సువాసన ఉన్నది. See, Jesus is in the midst. వారి మధ్యలో యేసు ప్రభు ఉన్నారు. And Lazarus is seated next to him. లాజరు ఆయన ప్రక్కన కూర్చుని ఉండినాడు. The man who had been 4 days in the grave. ఆయన 4 దినాలు సమాధిలో ఉండినటువంటి ఆ వ్యక్తి. What a miracle. ఎలాంటి అద్భుతం. You know, my friends, నా స్నేహితులారా, Muhammad saw no miracles. ఏ అద్భుతాన్ని చూడలేదు. In fact, he wanted to commit suicide. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. అసలు చెప్పాలంటే His wife discouraged him from committing suicide. ఆ ఆత్మహత్య చేసుకోకుండా ఆయన భార్య ఆయన అడ్డుకున్నది, నిరుత్సాహపరిచింది. He was afraid that there was an evil spirit in him. ఆయనలో ఒక దురాత్మ ఉన్నదని ఆయన భయపడినాడు. And so he wanted to end his life. కాబట్టి ఆయన జీవితాన్ని అంతం చేసుకోవాలనుకున్నాడు. But కానీ
in the course of his life, he ఆయన- never saw any miracle. ఆయన తర్వాత ఆయన జీవితంలో ఆయన ఎన్నడూ ఏ అద్భుతాన్ని చూడలేదు. Now, many scholars have said, అనేక మంది వేదాంతులు ఏమన్నారంటే, who can give life? జీవాన్ని ఎవరు ఇవ్వగలరు? Only Jesus. క్రీస్తు ప్రభు ఒక్కరే. Only the author and giver of life. జీవాన్ని ఇచ్చేటటువంటి అధికారి, కర్త, The creator. సృష్టికర్త, He can give life. ఆయనే జీవాన్ని ఇవ్వగలడు. So, కాబట్టి here is Lazarus ఇదిగో అక్కడ లాజరస్ ఉన్నాడు, seated next to Jesus. యేసు ప్రభు ప్రక్కన కూర్చుని ఉండినాడు. You don't have to proclaim, oh, this is a miracle. ఇదేదో ఒక అద్భుతమైన ప్రకటన చేయని అవసరం లేదు. Everybody knew it. అది అందరికీ ఆ విషయం తెలుసు. 4 days Lazarus was in the grave. 4 రోజులు లాజరు ఆ సమాధిలో ఉండినాడు. And by that time he was stinking, we said. అలా అన్నారు, అప్పటికే ఆయన కొంపు కొడతాడు అని. But కానీ Jesus raised him up. యేసు ప్రభు ఆయన లేపారు. Now, my friends, నా స్నేహితులారా, there was a discordant note. ఇక్కడ ఇందులో ప్రవేశించని స్వభావం. ఇందులో ప్రవేశించినట్టు ఒక స్వభావం ఉన్నది. What is that? అది ఏంటి? I say, who is that Swabhavi boy? Who is it that didn't join in that worship? ఆ ఆరాధనలో చేరినటువంటి వ్యక్తి ఎవరు అక్కడ? Judas Iscariot. ఇస్కరియోతు యూదా. And what did the Lord Jesus Christ say of him? ఆయన విషయమై యేసు ప్రభు ఏమన్నారు? 6th verse. 6వ వచనంలో He said, not that he cared for the poor, వాడు ఇలా చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ, but because he was a thief వాడు and దొంగయ్య- had the bag. వాడు దొంగై ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున. What? ఏంటి? He was seated with Jesus, ఆయన యేసు ప్రభుతో కూర్చుని ఉన్నాడు. but కానీ the Bible says he was a thief. బైబిల్ చెబుతుంది అతడు దొంగ అని. I don't know if you are also a thief. నాకు తెలియదు, ఒకవేళ నీవు కూడా ఒక దొంగవై ఉంటే You don't like to give to God his gifts or his offerings, దేవునికి బహుమానాల్ని కానుకలను ఇవ్వడానికి నీకు ఇష్టం ఉండదు. your tithes and offerings. నీ దశంభాగాలు, నీ యొక్క కానుకలు. And God says, దేవుడు అంటున్నారు, you have robbed me. మీరు నా యొద్ద దొంగిలించినారు. But you say, wherein have we robbed you? కానీ నీవన్నా మేము ఏ విధంగా దొంగిలించాము అని. Yet tithes and offerings. దశంభాగములు, కానుకలు ఇవ్వకుండగా. Listen, my dear friends. వినండి నా ప్రియ స్నేహితులారా, I never put out my hand to the government. నా హస్తాన్ని ఎన్నడూ ప్రభుత్వం వైపుకు చాపలేదు. See, we are taking care of orphans, widows. Give us some help. మేము విధవరాణిని, అనాథుల్ని చూసుకుంటున్నాం, మాకు ఏదైనా కొంచెం సహాయం ఇవ్వండి. No. లేదు, We will sacrifice. మేము త్యాగం చేస్తాం. God wants your sacrifice. దేవునికి నీ త్యాగం కావాలి. Now, you know, all these years, ఇన్ని సంవత్సరాలుగా because we have been a subject nation, మనము ఒక దేశానికి లెక్క అప్పచెప్పవలసిన దేశంగా మనం ఉండినాం కాబట్టి, ఇతరుల ఇతరుల వలన పరిపాలించబడిన దేశంగా మనం ఉండినాం కాబట్టి,
You see, my friends, నా స్నేహితులారా, we have imagined, oh, we are very poor people. మేము చాలా పేదవాళ్ళము అని మనం తలచుకుంటా ఉన్నాము. No, లేదు, I never said I am a very poor boy. In fact, in my class, I was one of the poorest boys. నా తరగతి గదిలో నేను ఒక పేదవాడిగా ఉన్నాను, కానీ నేను అన్నడు ఒక పేద అబ్బాయిని అని నేను అనలేదు. My father is a rich father. నా తండ్రి ధనవంతుడైన తండ్రి. And Abraham said, I have lifted up my hands to the King of heaven. అబ్రహాం అన్నాడు, పరలోకపు రాజు వైపుకే నా చేతులు ఎత్తాను, నా కళ్ళు ఎత్తినానని. I will not take from you a thread or a shoe latchet. నీ యొద్ద నుండి నేను ఏమి చెప్పులు వారు కూడా నేను తీసుకోను. To the king of Sodom, సొదొమ రాజుతో అన్నాడు ఆ మాట. you take all the money. ఆ డబ్బంతా నువ్వే తీసుకో. I don't want anything from you. నీ యొద్ద నుండి నాకు ఏమీ వద్దు. You see that heart attitude. అలాంటి హృదయ స్పందన చూడండి. Faith. విశ్వాసం. My wife was telling you about faith. నా భార్య లీలమ్మ గారు విశ్వాసం విషయమే మీకు మాట్లాడుతూ ఉన్నాను. Very often when I came back from long journeys after several months, అనేక నెలల తర్వాత దూర ప్రయాణం చేసి నేను తిరిగి వచ్చినప్పుడు there would be nothing in the house. ఇంటిలో ఏమీ ఉండేది కాదు. My wife would have some dry twigs from the hillside నా భార్య picked up for the fire. ఆ కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎండి పుల్లలను అక్కడ వంట కొరకు ఏరుకొని ఉంచేవారు. But కానీ we never blamed anybody. ఎవరిని అనడు మేము నిందించలేదు. We never looked to anybody. ఎవరి వైపుకు మేము చూడలేదు. We learned to go to God. దేవుని యొద్దకు వెళ్ళడం నేర్చుకున్నాము. I never said to my wife, you are a medical doctor. నా భార్యతో నేను అనడు నీ ఒక డాక్టర్ అమ్మో కదా అని నేను అనడు అనలేదు. Go and bring money. వెళ్ళి డబ్బు తీసుకురా. Go and bring money from your father. మీ తండ్రి దగ్గర నుండి వెళ్ళి డబ్బు తీసుకురా. No, no, no. లేదు లేదు. Such words were never heard in our house. మా ఇంట్లో అలాంటి మాటలు ఎన్నడూ వినబడలేదు. But look at the grumbling in Judas Iscariot. ఇస్కరియోతు యూదాలో ఆ సనుగుడు చూడండి. Why was this waste? ఎందుకు ఈ నష్టము? What? ఏంటి? What you do for Jesus, can it ever be wasted? క్రీస్తు ప్రభు కొరకు నువ్వు చేసేది ఎన్నడైనా అది ఒక నష్టంగా అవుతుందా? No. లేదు. Because he was a thief, he was speaking like that. ఆయన దొంగ కాబట్టి ఆ విధంగా మాట్లాడుతున్నాడు. Today, ఈ దినాల్లో unfortunately, we have got centers in so many places. I have not even seen all of them. ఆ దురదృష్టవశాత్తు మనకు అనేక స్థలాలలో కేంద్రాలు ఉన్నాయి, వాటిలో కొన్ని నేను అసలు చూడనే లేదు. Some of those lands are very valuable. ఆ భూములు కొన్ని చాలా ఖరీదైనటువంటివి. But కానీ we will not sell any land. ఏ స్థలాన్ని మేము అమ్మము. Because the lands are not sufficient. ఎందుకంటే ఆ స్థలం సరిపోవడం లేదు కాబట్టి స్థలాలు. Secondly, రెండవదిగా we never give our prayer halls for receptions. మా ప్రార్థనా మందిరాల్ని ఎన్నడూ మేము ఎవరికి ఆ రిసెప్షన్స్కి ఇవ్వలేదు. Oh, you give us 10,000 rupees, we will give you the use of the hall. మీరు 10,000 ఇస్తే మా హాలు వాడుకోవడానికి మేము ఇస్తాము అని ఎన్నడూ అనలేదు. Never. ఎన్నడూ అనలేదు. I say to people, go and have your reception
somewhere. మీరు వెళ్ళి ఎక్కడైనా మీ విందులు చేసుకోండి అని నేను ప్రజలతో చెప్తాను. But కానీ money is a very dangerous thing. డబ్బు అనేది చాలా అపాయకరమైన విషయం. Jesus was there యేసు ప్రభు అక్కడ ఉండినారు. and he had seen this marvelous miracle. ఈ అద్భుతకరమైన అద్భుతాన్ని చూచాడు. But కానీ his heart was hardened. ఆయన హృదయం కఠినమైపోయింది. Why this waste? ఎందుకు ఈ నష్టం అంటున్నాడు. Oh Lord, you saved Lazarus from the grave. ప్రభువా, లాజరుని సమాధి నుండి నీవు రక్షించావు. You restored Lazarus to his sisters. లాజరుని తిరిగి వారి యొక్క సహోదరులకి నీవు అప్పగించావు. Nobody could have done it. ఎవరు అలా చేసి ఉండేవారు కాదు. But you did it. కానీ మీరు చేశారు ఇది. You deserve the praise. ఆ స్తుతి మీకు చెందింది. It is only correct that this whole house should be full of the ఈ fragrance. ఇల్లంతా ఆ సువాసనతో నిండి ఉండడం అని సరే. See, my dear friends, నా ప్రియ స్నేహితులారా, we don't fill our homes with the fragrance of praise. మన ఇండ్లను స్తుతి అనేటటువంటి ఆ సువాసనతో నింపము. We fill it with sounds of conflict. మన గృహాలని ఇలాంటి పోరాటాలతో నింపుకుంటూ ఉంటాము. Or cinema songs. లేకపోతే సినిమా పాటలతో, Or television songs. లేక టెలివిజన్ పాటలతో. What an awful thing. ఎలాంటి భయంకరమైన కార్యం. No praise for God. దేవుని కొరకు ఏ విధమైన స్తుతి లేదు. In those early days, ఆ ఆరంభ దినాలలో, you know, before Stuart Forum was formed, స్టోట్ పురము ఏర్పడక ముందు Brother Devasahayam used to say దేవసాయం గారు అనేవారు in his testimony, ఆయన సాక్ష్యంలో, we lived in the forest మేము అడవుల్లో బతికే వాళ్ళము. and we would eat raw meat. పచ్చి మాంసం తినేవాళ్ళము. That was our condition. మా స్థితి అలా ఉండింది. But కానీ then the Salvation Army brought us and gave us a few lands. సాల్వేషన్ ఆర్మీ వారు మమ్మల్ని తెచ్చి మాకు కొన్ని భూములు ఇచ్చారు. And schools. బడులు. Now when I thought of this, ఇది నేను ఆలోచించినప్పుడు, would the fellowship have ever gone to these forests? సహవాసం ఎన్నడైనా ఈ అడవుల్లోకి వెళ్ళిందా? వెళ్ళి ఉండేదా? Would they have brought these wild people and rehabilitated them? ఈ మృగ సంబంధమైన ఈ వ్యక్తులను తెచ్చి వారికి ఇక్కడ స్థిర నివాసం కల్పించి ఉండేదా? I said, నేను అన్నాను, no. లేదు. We don't have such sacrifice in the fellowship. ఈ సహవాసంలో అలాంటి త్యాగం మాకు లేదు. Those early missionaries, ఆ ఆరంభ మిషనరీలు how much they suffered, ఎంతగా వారు కష్టాలు పడ్డారు, how much they loved, ఎంతగా వారు ప్రేమించారు, and brought the people and rehabilitated them. ప్రజలను తెచ్చి వారికి నివాసాలు ఏర్పాటు చేశారు. Why can't the fellowship do such things? ఎందుకు సహవాసం అలాంటి వాటిని చేయకూడదు? No love. ప్రేమ లేదు. Today we have become highly educated ఈ దినాల్లో మనం people. బాగా విద్యాభ్యాసం చెందిన ప్రజలుగా అయిపోయాము.
My wife told Dr. Sarah, నా భార్య డాక్టర్ శారమ్మ గారితో చెప్పారు, see Sarah, you work so hard చూడండి మీరు ఇంత కష్టించి పని చేస్తూ ఉంటారు, and you pay the nurses very well, ఆ నర్సులకు బాగానే జీతాలు ఇస్తారు, so they come there for salary. ఆ జీతాల కోసం వాళ్ళు అక్కడికి వస్తారు. One young man ఒక యవనస్తుడు is helping Peter Paul now, it seems. ఇప్పుడు ఆయన పీటర్ పాల్ గారు సహాయం చేస్తున్నాడట. He was no good in Kashmir. కాశ్మీర్లో ఆయన ఎందుకు పనికి రాకుండా ఉండినాడు కాశ్మీర్కి. Such a man అలాంటి వాడు should go find some other job. వెళ్ళి వేరే పని చూసుకోవాలి. But కానీ people want convenient job. ప్రజలకు అనుకూలమైన పనులు ఉద్యోగాలు కావాలా. Preaching is a very convenient thing. బోధ చేయడం అనేది చాలా సులభము, అనుకూలమైనది. My mother went to visit Brother Jagapati Rao. నా తల్లిగారు జగపతిరావు గారిని చూడడానికని వెళ్ళారు. 11 o'clock in the morning. ఉదయం 11 గంటలకి In the prayer hall in front of his house ఆయన ఇంటి ముందున్నటువంటి ఆ ప్రార్థనా మందిరంలో in Guntur, గుంటూరులో some of our evangelists were sleeping. మన సువార్థికుల్లో కొంతమంది అక్కడ నిద్రపోతూ ఉండినారట. At 11 o'clock. 11 గంటలకి. Which normal person can be sleeping at 11 o'clock? 11 గంటల సమయంలో సాధారణమైన ఎవరు అలా నిద్రపోతారు? Only somaris. సోమరోళ్ళే అలా నిద్రపోతారు. Lazy people. సోమరి వాళ్ళు. Big preachers sleeping. పెద్ద బోధకులు నిద్రపోవడం. See, I work night and day. నేను రేయింబగళ్ళు పనిచేస్తూ ఉంటాను. And currently I am not very strong. ఈ మధ్య కాలంలో నేను కొంచెం అంత బలంగా లేననుకోండి. But కానీ I will serve my Lord with all my heart. నా ప్రభువుని నా హృదయం అంతటితో నేను సేవిస్తాను. See, today, చూడండి ఈ దినాల్లో after traveling 15,000 kilometers, 15,000 కిలోమీటర్ల ప్రయాణం చేసిన తర్వాత one of my sons, John, is on the way to Stuartpuram. నా కుమారుడైన జాన్ గారు స్టూర్ట్పురానికి ఆ మార్గంలో వస్తూ ఉన్నారు. And he says to me, ఆయన నాతో అంటున్నారు, I don't want to touch the fellowship money. సహవాసపు డబ్బు నేను ముట్టుకోను. I must work hard and earn. నేను కష్టించి పనిచేసి సంపాదించుకోవాలి. And for the annual retreat, వర్షాంతరపు రిట్రీట్ కు it is very expensive to bring all the children, his children. వారి బిడ్డలందరినీ తేవడం చాలా ఖర్చుతో కూడిన పని. But he says, కానీ ఆయన అంటారు, I must buy the tickets. నేనే నా టికెట్ కొనుక్కోవాలా. You know, my dear people, నా ప్రియులారా, what we do for the Lord ప్రభు కొరకు మనం ఏం చేస్తామో should be from the depth of our heart. మన హృదయాంతరంగంలో నుండి అది రావాలా. Not just words. కేవలం ఒట్టి మాటలు కాదు. See, I notice the marriages in the fellowship. సహవాస వివాహాల్లో నేను గమనించింది ఏంటంటే, Now the people want to have their marriages in the fellowship's halls. మనుషులు సహవాసం యొక్క హాల్లో వారి పెళ్లిళ్ళు జరగాలని ఆశిస్తున్నారు. But many of them are not worthy to have a marriage in our halls. వాళ్ళు అనేక మంది మన హాల్లో వివాహం చేయబడడానికి యోగ్యులు కాదు.
How much are they spending for a marriage? ఒక వివాహానికి వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు? Some lakhs. లక్షల రూపాయలు. But కానీ ask them, when did you spend such money for building the kingdom of God? దేవుని రాజ్యం కట్టడానికి మీరు ఎన్నడూ అంత డబ్బు ఖర్చు పెట్టారు అని అడగండి. Never. ఎన్నడూ. What? ఏంటి? That's false Christianity. అది తప్పైన క్రైస్తవత్వం. Big outward show. ఏదో బాహ్యంగా పెద్దగా కనబడ్డాం. How long does show last? ఎంతకాలము ఆ బాహ్య సంబంధమైనటువంటిది నిలబడుతుంది అలా చూపించుకోవడం? No, it won't last very long. అది ఎంతో కాలం నిలబడదు ఆ ఆడంబరం. As a matter of fact, చెప్పాలంటే one of the last sins of the heart is foolishness. హృదయములో ఉండి వచ్చే చివరి పాపము బుద్ధిహీనత. Let us look at Proverbs 27. సామెతలు 27వ అధ్యాయం వైపు తిరుగుదాం. Proverbs 27. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 22nd verse. 22వ వచనము. Though thou shouldst bray a fool in a mortar, మూడిని రోటిలోనికి గోధుమల్లో వేసిన రోకటి దించినను, yet will not his foolishness depart from him. వాని మూఢత వానిని వదిలిపోదు. What is this? ఇదేంటి? Well, we had better say that after this brother. ఈ సహోదరుడితో నాతో తిరిగి చెప్పండి దాన్ని మీరు. మూడుని రోటిలోని గోధుమలలో వేసి రోకటి దించినను, వాని మూఢత వాన్ని వదిలిపోదు. వాళ్ళని వదిలిపోదు. What is this? ఇదేంటి? That's the only place in the Bible where the pestle is mentioned. అక్కడ రోకటి అన్న మాట అక్కడ ఒక్కచోటే అలాగా రాయబడింది బైబిల్లో. Nowhere. ఎక్కడా లేదు. So, even if you put రోకలు పెట్టి అలా దంచినా, it seems the foolishness of a man won't leave you. ఆ వ్యక్తి యొక్క మూఢత వదిలిపోదట. You know, I was a very, very foolish fellow. నేను ఎంతో బుద్ధిహీనుడిగా ఉండినాను. Full of foolishness. ఎంతో బుద్ధిహీనతతో నిండి. But God gave me His wisdom. దేవుడు నాకు ఆయన జ్ఞానాన్ని ఇచ్చాడు. He took away that foolishness. ఆ బుద్ధిహీనతను ఆయన తీసివేశారు. Sometimes when I think back at my foolishness, కొన్నిసార్లు నా బుద్ధిహీనతను వెనక నేను ఆలోచించి చూచినప్పుడు it's simply horrible. అది చాలా భయంకరమైనటువంటిది. But the Lord gave me His wisdom. కానీ ప్రభువు నాకు ఆయన జ్ఞానాన్ని ఇచ్చారు. Now I am trying to teach some of these boys. ఇప్పుడు ఈ అబ్బాయిలు కొంతమంది నేను నేర్పించాలని చూస్తా ఉన్నాను. Television boys and others. ఈ టీవీ బాయ్స్ కి ఇతర అబ్బాయిలకి I try to teach them. వాళ్ళకి నేర్పించడానికి చూస్తున్నాను. Don't talk so much. అంత ఎక్కువ మాట్లాడొద్దు. Ask God for wisdom. దేవుని జ్ఞానం కోసం అడగండి. God will give you wisdom. దేవుడు మీకు జ్ఞానాన్ని ఇస్తాడు. See, I didn't have a lot of money. నా దగ్గర అంత ఎక్కువ డబ్బు ఉండేది కాదు. But కానీ God gave me wisdom. దేవుడు నాకు జ్ఞానాన్ని ఇచ్చారు. The Bible says బైబిల్ ఏం చెప్తుందంటే wisdom is the principal thing. జ్ఞానమే ప్రాముఖ్యమైనటువంటిది అని.
with all you're getting, get wisdom. నీ ఆదాయం అంతటితో జ్ఞానాన్ని సంపాదించుకో. See, many people have the wisdom of the world. అనేక మందికి ఈ లోక జ్ఞానం ఉంటుంది. I don't know how much gold costs, బంగారం ఎంత ఖరీదో నాకు తెలీదు. because where do I have never worn gold, ఎందుకంటే ఎన్నడూ నేను and I బంగారం don't care for gold. ఎన్నడూ బంగారాన్ని నేను ధరించలేదు కాబట్టి బంగారం అంటే నాకు లెక్కలేదు. Only when some of our Bible students are married, మన బైబిల్ విద్యార్థులు కొంతమంది వివాహము జరుగుతున్నప్పుడు మట్టుకే, and when they are very poor, వారు బహు పేదవారుగా ఉన్నప్పుడు we say, okay, young man, here's a ring. అప్పుడు మేము ఇదిగో యవనస్తురా, ఇదిగో ఇక్కడ ఉంగరం, Let it be the token of marriage. ఆ వివాహానికి గుర్తుగా దీన్ని ఉంచుకో. ఉంచుకోవడమా? ఆ వివాహానికి గుర్తుగా పెట్టు. ఎవరికి పెట్టేది? ఏమిటయ్యా నీకు జ్ఞానం లేదు? ఎవరికి ఆ ఉంగరం పెట్టేది? ఎవరికి పెట్టావు? నీకు పెట్టుకున్నావా? పెళ్లి చేసుకుని ఆఖరికి మొదలు వచ్చింది. అలాగే అమ్మాయికి కదా తగిలించాలి. బంగారం తగిలించకపోతే అది పెళ్ళా? అది పెళ్ళా? పిచ్చి ప్రజలు. నేను ఫర్ మై వెడ్డింగ్, నా వివాహానికి ఐఎమ్ ఏ ప్రీచర్, నేను ఒక బోధకుడిని. వై షుడ్ ఐ గో అండ్ బై a lot of gold? ఎందుకు నేను వెళ్ళి బంగారం కొనాలా? So I bought a little ring for 50 rupees. 50 రూపాయల ఖరీదుతో చిన్న ఉంగరాన్ని కొన్నాను నేను. And my wife lost that ring also. నా భార్య దాన్ని కోల్పోయారు. Listen, friends. వినండి స్నేహితులారా, It's not gold that brings joy into our home. మన గృహాల్లోనికి ఆనందాన్ని తెచ్చేది బంగారం కాదు. Wisdom is the principal thing. జ్ఞానమే ప్రాముఖ్యమైనటువంటిది. The wisdom Christ, the wisdom of God. దేవుని యొక్క జ్ఞానము క్రీస్తు. దేవుని జ్ఞానము క్రీస్తు అయి ఉన్నాడు. And the power of God. దేవుని శక్తి అయి ఉన్నాడు. Now, do you want the wisdom of God? దేవుని జ్ఞానం మీకు కావాలా? That's Christ. అదే క్రీస్తు. That's all I want. నాకు కావాల్సిందంతా అదే. You may ask me, మీరు నన్ను అడగొచ్చు, brother, how much are the needs in other countries? ఇతర దేశాల్లో అవసరతలు ఎంతగా ఉంటాయండి అని. Boy, some of those needs are so great. ఆ అవసరతలు చాలా పెద్దవి. And our work in other countries is so small. ఇతర దేశాల్లో మన సేవ చాలా చిన్నది. But కానీ I never asked for money. ఎన్నడూ నేను డబ్బుని అడగను. Lord, give me Christ. ప్రభువా క్రీస్తు నాకు ఇయ్యి. Give this fellowship Christ. ఈ సహవాసాన్ని క్రీస్తునియ్యి. Otherwise we are finished. లేకపోతే మా పని అయిపోద్ది. It will all end in a big show and fiasco. అంతా ఒక ఆడంబరంతోనే అంతా ముగిసిపోతుంది. My dear people, నా ప్రియులారా, don't you see many families disappearing? అనేక కుటుంబములు అలా అంతరార్థమైపోవడం చూడడం లేదా? But the promises of God, దేవుని వాగ్దానాలు
will never disappear. అవి ఎన్నడూ అంతర్ధానం కావు. He was a thief. అతడు దొంగ. And he kept the bag. ఆ సంచి ఆయన దగ్గర ఉన్నది డబ్బు సంచి. You know, my dear friend, నా ప్రియ స్నేహితులారా, one bank manager ఒక బ్యాంక్ మేనేజర్ గారు was counting money in one center. ఒక కేంద్రంలో డబ్బు లెక్క పెడతా ఉంటున్నాడు. And suddenly God showed me, అకస్మాత్ దేవుడు నాకు చూపించారు, ask for the accounts. లెక్కలు అడగమని. So I said to the accounts department, ఆ అకౌంట్ డిపార్ట్మెంట్ వారితో అన్నాను, I want the accounts of this big ఈ center పెద్ద కేంద్రం యొక్క లెక్కలు నేను చూడాలా for 3 years. 3 సంవత్సరాలుగా ఆ లెక్కలు చూడాలి. నేను 3 సంవత్సరాల లెక్కలు నేను చూడాలా చూడాలి చూడాలి చూడాలా ఏంటయ్యా? So they gave me the accounts for 3 years. 3 సంవత్సరాల లెక్కలు నాకు చూపించారు. I said to the leaders there, అక్కడున్న ఆ నాయకులతో అన్నాను, there's something wrong here. ఇక్కడ ఏదో పొరపాటు ఉన్నది, జరుగుతుంది. 3 years we had revival meetings, 3 సంవత్సరాలు అక్కడ ఉజ్జీవ కూటాలు జరిగాయి. but the offering has not gone up. కానుకలు పెరగలేదు. Why? ఎందుకు? You know, it turned out that bank manager was putting money into his pocket. ఏంటి జరిగి తెలిసిందంటే ఆ బ్యాంక్ మేనేజర్ డబ్బుని ఆయన జేబుల్లో పెట్టుకుంటున్నాడు. What a curse! ఎలాంటి శాపం! I see his children weeping. ఆయన పిల్లలు ఏడవడం నేను చూస్తూ ఉన్నాను. I feel so sad. నాకెంతో దుఃఖం. One unworthy man, ఒక అయోగ్యుడైన వ్యక్తి, not satisfied with his high earnings, ఆయనకున్న పెద్ద సంపాదనతో తృప్తి చెందలేక, but కానీ touching the money of the Lord. ప్రభు యొక్క డబ్బు ముట్టడం. And God had to show it to me. దేవుడు అది నాకు చూపించవలసి ఉండింది. My dear people, నా ప్రియులారా, what? ఏంటి? Can't Indians ever be trusted with money? హిందూ దేశస్తులు ఎన్నడూ డబ్బుతో నమ్మలేమా? That is my bitter experience. అది నా చేదైన ఒక అనుభవం. Somehow, ఏదో విధంగా when education increases విద్య ఎక్కువైపోతున్నప్పుడు, and earnings increase, ఆదాయం ఎక్కువ అవుతున్నప్పుడు people are putting their hearts upon money. ప్రజలు వాళ్ళ హృదయాన్ని డబ్బు మీద పెడుతున్నారు. What is the result of this? దాని యొక్క ఫలితం ఏ విధంగా ఉంటుంది? So many parts of this country are suffering. ఈ దేశంలో అనేక భాగాలు బాధించబడతా ఉన్నాయి. Can you believe that a girl was attacked in a public bus? ఒక అమ్మాయిని ఆ పబ్లిక్ బస్సులో ఆ అమ్మాయి మీద దాడి చేశారంటే నమ్మగలమా? And 7 men killed her finally? చివరగా 7 ఆమెను చంపేయడం. What? ఏంటి? Is this a wilderness? ఇది ఏమన్నా అరణ్యమా? Yes. అవును, Delhi is a wilderness. ఢిల్లీ అరణ్యమే. Oh, how I am struggling to build a work for God in Delhi. ఢిల్లీలో దేవుని కొరకు ఒక సేవ కట్టడానికి నేను ఎంత కష్టపడుతున్నాను. Very hard. చాలా కష్టం.
Many villagers from Andhra have gone to Delhi. ఆంధ్రాలో అనేక గ్రామాల నుండి మనుషులు ఢిల్లీకి వెళ్ళారు. But they took with them that village mind. వారితో ఆ గ్రామ మనసునే తీసుకుని వెళ్ళారు. So they don't have a conquering mind. జయించే మనసు వాళ్ళకి లేదు. We will conquer Delhi. ఢిల్లీని మేము జయిస్తాం. We will bring righteousness into Delhi. ఢిల్లీలోకి నీతి తెస్తాం. You know, they say in Delhi, ఢిల్లీలో వాళ్ళు business people, ఆ వ్యాపారస్తులు ఏమంటారంటే, oh, we never pay taxes. మేము పన్నులు చెల్లించమండి అన్నాడు. If the tax collector comes, we give him some money. ఆ పన్నులు చెల్లించే అధికారం వస్తే ఆయన కొంత డబ్బు ఇస్తాం మేము. What? ఏంటి? Greed everywhere? ఎక్కడ చూసినా ధనాపేక్ష. Can't trust? నమ్మలేమా? What is this? ఇదేంటి? The heart is deceitful. హృదయము మోసకరమైనది. And deceitful above all things. అన్నిటికంటే మోసకరమైనది. Who can know it? దాన్ని ఎవరు తెలుసుకోనగలరు? You see, many Christian leaders don't know it. అనేక మంది క్రైస్తవ నాయకులు అది ఎరుగుకుండా ఉంటున్నారు. They said, oh, we will become presidents, we'll become secretaries of the church. మేము సంఘంలో ప్రెసిడెంట్లుగా సెక్రటరీలుగా ఉంటాము. What for? దేని కొరకు? To destroy the church. సంఘాన్ని నాశనం చేయడానికి. You know, in Arunachal Pradesh, అరుణాచల్ ప్రదేశ్ that లో, is close to China, చైనాకు సమీపంలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్ లో, you know, the last Indian town, చివరి మన హిందూ దేశం యొక్క పట్టణం, there are no proper communications. అక్కడ వారికి ఏ విధమైనటువంటి వారిని అందుకుని మాట్లాడేటటువంటి పద్ధతులు బాగా లేవు అక్కడ. That is, no communication, no roads. అక్కడికి వెళ్ళడానికి సరైనటువంటి రోడ్లు లేవు. But కానీ I want to send some doctors there. నేను కొంతమంది డాక్టర్లను అక్కడ పంపాలని ఆశిస్తా ఉన్నాను. See, 2 of our doctors went to Guyana. మన డాక్టర్లు, 2 డాక్టర్లు గయానాకు వెళ్ళారు. Now both of them are dead. 2 చనిపోయారు. But here in Andhra, కానీ ఇక్కడ ఆంధ్రాలో there are many medical students, ఎంతో మంది వైద్య విద్యార్థులు ఉన్నారు. but no missionary heart. కానీ వారికి మిషనరీ హృదయం లేదు. Oh, if I get MBBS or MD, నేను MBBS అయినా MD అయినా అయితే I will make a lot of money. ఎక్కువ డబ్బు సంపాదిస్తాను. Let your money perish with you. మీ డబ్బు మీతో నశించును గాక. No missionary heart. మిషనరీ హృదయమే లేదు. Some of you have been brought up in this fellowship, మీలో కొంతమంది సహవాసంలో పెంచబడ్డారు, ఎదిగారు. but your parents have poisoned you. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని విషపూరితం చేశారు. They taught you money, money, money. డబ్బు డబ్బు డబ్బనే మీకు నేర్పించారు. My father never taught me that. నా తండ్రి గారు ఎన్నడూ నాకు అది నేర్పించలేదు. He taught me souls, eternal souls. నా తండ్రి గారు నాకు నిత్య ఆత్మల గురించి విలువలే నేర్పించారు. My father never gave some money into my hand. నా తండ్రి గారు ఎన్నడూ కొంత డబ్బు నా చేతికి ఇవ్వలేదు. When he died, ఆయన మరణించినప్పుడు I was a young man. నేను యవనస్తుడిగా ఉండినాను. And he could not even sign a check. ఒక చెక్ మీద సంతకం కూడా పెట్టలేకుండా ఉండినారు ఆయన. He was so weak. ఎంతో బలహీనంగా ఉండినారు.
I said to him, ఆయనతో నేను అన్నాను వారితో, Daddy, don't worry about signing any check. ఏ చెక్ మీదైనా సంతకం పెట్టే విషయం మీరేం చింతపడకండి. Of course, he was going to die in a couple of days. కొద్ది దినాల్లో ఆయన మరణించనై ఉండినారు. But, కానీ oh, my daddy is going to నా die. తండ్రి గారు చనిపోబోతున్నారు, I must get some money. ఆ కొంత డబ్బు నేను పొందుకోవాలి, Otherwise, how can we pay this rent? లేకపోతే ఈ అద్దెలు మేము ఎలా చెల్లించగలం, How can we conduct the retreat? రిట్రీట్లు ఎలా మేము జరిపించగలం. No such question. అలాంటి ప్రశ్నే లేదు. Because my father died, నా తండ్రి గారు చనిపోయారు కాబట్టి did God die? దేవుడు కూడా చనిపోయాడా? Did the promises of God die? దేవుని వాగ్దానాలు చనిపోయాయా? My dear people, నా ప్రియులారా, what are you teaching your మీ children? పిల్లలకు మీరు ఏం నేర్పిస్తున్నారు? Here are the nails. ఇగో మేకులు ఉన్నాయి. Hammer the nails into this fellowship's coffin. ఈ సహవాసం యొక్క ఆ సమాధి పెట్టి మీద మేకులు కొట్టండి. You're teaching your children to nail the fellowship's coffin. మీ పిల్లలకు సహవాసం యొక్క ఈ సమాధి పెట్టి మీద మేకులు కొట్టడం నేర్పిస్తున్నారు. You're not teaching faith. విశ్వాసం వారికి నేర్పించడం లేదు. How sad. ఎంత విచారం. How can your children ever be happy? మీ పిల్లలు అన్నిటికైనా ఎలా సంతోషంగా ఉండగలరు? Oh, wherever I go, నేను ఎక్కడికి వెళ్ళినా I hear sad happenings in families. కుటుంబాలలో దుఃఖకరమైన కార్యాలు జరగడమే వింటూ ఉంటాను. Sicknesses, వ్యాధులు, horrible sicknesses. భయంకరమైన వ్యాధులు. I say I never heard of such sicknesses. అలాంటి వ్యాధుల గురించి నేను ఎన్నడూ వినలేదు అని చెప్తాను. In the fellowship, we never had such sicknesses. సహవాసంలో అలాంటి వ్యాధులు ఎన్నడూ లేవు. What is this? ఇదేంటి? Each doctor, each hospital in Hyderabad, హైదరాబాద్ లో ప్రతి డాక్టర్, ప్రతి ఆసుపత్రి so many lakhs ఎన్నో లక్షలు and so much suffering. ఎంతో వేదన. My dear friends, నా ప్రియ స్నేహితులారా, you want to bring the diseases of Egypt into this fellowship. ఐగుప్తు వ్యాధులని సహవాసంలో తేవాలని కోరుతున్నావు. You know, I say, నేనంటాను, when I am preaching God's word, నేను దేవుని వాక్యం బోధిస్తున్నప్పుడు the sicknesses must disappear. ఆ వ్యాధులు పోవాలి, Death must depart. మరణము పోవాలి, Incurable diseases must flee away. మొండి వ్యాధులు పోవాలి. That's the word of God. అది దేవుని వాక్యం. He sent his word and healed them. ఆయన వాక్యం పంపి వారిని స్వస్థపరిచెను అని. You see, I am not a mantragadu. నేనేమి మంత్రగాడిని కాదు. Huh? What is this? ఇదేంటి? అలాగండం, అలా వెనక్కబడిపోవడం, All those unnecessary demonstrations I hate. అలాంటి అనవసరమైనటువంటి కార్యాలు జరగడం నాకు ఇష్టం ఉండదు, నేను ద్వేషిస్తాను. If Jesus is there, యేసుప్రభు అక్కడ ఉంటే his word is enough. ఆయన వాక్యం చాలు. I don't have to be there. నేను అక్కడ ఉండని అవసరం లేదు. I had better disappear. నేను మాయమైపోతేనే మంచిది. My dear people, నా ప్రియులారా,
We have got all kinds of pretense. మనకు అన్ని రకాలైనటువంటి నటనలు ఉన్నాయి. Big show, పెద్ద ఆడంబరాలు, big meeting, పెద్ద కోటాలు, big convention, పెద్ద కన్వెన్షన్లు, big hall, పెద్ద హాళ్ళు, but కానీ not the word of God. దేవుని వాక్యం లేదు. He sent his word ఆయన వాక్యమును పంపి and healed them వారిని స్వస్థపరిచెను, and delivered them from their destruction. వారి నాశనం నుండి ఆయన వారిని విడిపించెను. Do you want to be delivered? మీరు విడిపించబడాలని కోరుతున్నావా? Do you want to be delivered from incurable ఈ diseases? మొండి వ్యాధుల నుండి విడిపింపబడాలని కోరుతున్నావా? Some people think, కొంతమంది అనుకుంటారు, oh, if I go and give 20,000 rupees, నేను వెళ్ళి ఒక 20,000 రూపాయలు ఇస్తే then this preacher will remember me. అప్పుడు ఈ బోధకుడు నన్ను జ్ఞాపకం ఉంచుకుంటాడు. And the preacher says, బోధకుడు అంటాడు, I will pray for you daily. నీ కొరకు రోజు ప్రార్థన చేస్తాను. ఇంకా కొంచెం డబ్బుతే ఇంకా కొంచెం డబ్బుతే దొంగ. దొంగ. డబ్బును చూచి ప్రార్థన చేసేవాడు ఎంత దొంగ. డబ్బును చూసి ప్రార్థన చేసేవాడు ఎంత దొంగ. My dear people, నా ప్రియులారా, when I see people suffering, ప్రజలు కష్టాలు పడ్డాన్ని చూచినప్పుడు I suffer with them. వారితో పాటు నేను కూడా బాధపడతాను, కష్టపడతాను. I say to God, I can't see this suffering. నేను దేవునితో అంటాను, ప్రభువా ఇలా శ్రమ పడ్డాను నేను చూడలేను అని. You heal this person. ఈ వ్యక్తిని మీరు బాగు చేయండి. And the Lord heals them. ప్రభువు వారిని స్వస్థపరుస్తారు. My dear people, నా ప్రియులారా, he was a thief అతడు దొంగ. and bear what was put in the bag. ఆ సంచిలో ఉంచబడింది అతని దగ్గర ఉంటుంది. He was a grumbler. అతడు సణుగుడు కొనేవాడు. He had no rejoicing at the glory of Jesus. యేసు ప్రభువు మహిమను చూచి ఆనందం లేదు అతనికి. You know, I rejoice నేను ఆనందిస్తాను when I see others used of God. ఇతరులు దేవుని వలన వాడబడినప్పుడు I rejoice. నేను ఆనందిస్తాను. Why? ఎందుకు? My Father is glorified. నా తండ్రి మహిమపరచబడుతున్నాడు. And why should I be like the devil? నేను ఎందుకు దయ్యంలా ఉండాలి? Or like Judas లేక Iscariot యూదా ఇస్కరియోతు వలె ఉండాలి? and touch his glory? ఆయన మహిమను ముట్టుకోవడం No, my friend. లేదు నా స్నేహితులారా. We shall never touch his glory. ఆయన మహిమను మనం ఎన్నడూ ముట్టవద్దు. We shall humble ourselves. మనల్ని మనం తగ్గించుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us tell